గుడ్ మార్నింగ్, నమస్తే ఆల్ ఇన్వెస్టర్స్ అండ్ ట్రేడర్స్. అందరం బాగుండాలని ఉండాలని కోరుకుంటూ టుడే మీరు యూట్యూబ్కు స్వాగతం. మీ సీనియర్ సిటిజన్. దయచేసి స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేస్తే మధ్యలో ఇంపార్టెంట్ వార్తగా నా కామెంట్ మిస్ కావచ్చు. నా కాంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయగలరు. మీ యొక్క సబ్స్క్రిప్షన్ లైక్ నాకు మొదటి సపోర్ట్ ఇస్తుంది. సో ఈరోజు మన ప్రధాన వార్తకు వెళ్దాము. ఈరోజు 23 జనవరి 2024. ఇక్కడ చిన్న ఇన్ఫర్మేషన్ మీకు ఇక్కడ యూట్యూబ్లో ఫ్రీ లింక్ డిమాట్ అకౌంట్ ఫ్రమ్ చాయిస్ బ్రోకింగ్ ఇవ్వడం జరిగింది. ఈ లింక్ ద్వారా ఫ్రీ డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. ఎవరైతే లింక్ ద్వారా డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకుంటారో వాళ్ళకి సుమిత్ బాగేడే జిమ్ న్యూస్ ఎక్స్పర్ట్ డైలీ ఇవ్వడం అవుతుంది. సో డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసిన వారు మన కామెంట్ బాక్స్లో మీ ఫోన్ నెంబర్ డిమాట్ అకౌంట్ ఇస్తే ప్రతిరోజు టిప్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ మీకు ప్రతిసారి చెప్తున్నా, ఫండమెంటల్ కంపెనీ ఉన్నప్పుడు తగ్గినప్పుడు కూడా ఎటువంటి ఆందోళన చెందకుండా 5 to 20% తగ్గినా కానీ దాన్ని యావరేజ్ చేసుకొని మళ్ళీ 5 to 20% పెరిగినప్పుడు కనీసం 50% బుక్ చేసుకుంటూ పోవాలి. స్టాక్ మార్కెట్లో ప్రాఫిట్ బుకింగ్ పోవాలి. ఎందుకంటే స్టాక్ మార్కెట్ ఇప్పుడు ఐలో ఉంది కాబట్టి ఎప్పుడైనా కరెక్షన్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి కరెక్షన్ అయినప్పుడు మళ్ళీ కొనుక్కోవచ్చు. కాబట్టి ఫండమెంటల్ స్టాక్స్ను కొనడానికి ప్రయత్నించండి. డిస్క్లైమర్: ఇట్ ఈస్ ఎడ్యుకేషనల్ పర్పస్ ఓన్లీ. ఐఎమ్ నాట్ ఏ సెబీ అడ్వైజర్. ప్లీజ్ కన్సల్ట్ యువర్ ఫైనాన్షియల్ అడ్వైజర్ బిఫోర్ ఇన్వెస్ట్మెంట్. సో మీ ప్రతిసారి చెప్తున్నా, మా షేర్ మార్కెట్ ఉండాలంటే కొన్ని లక్షణాలు ఉండాలి. ఇది ఒక బిజినెస్, ఇది ఒక ప్రొఫెషనల్, ఇది ఒక మంచి ఎర్నింగ్ ప్లాట్ఫారము. కాబట్టి కింది లక్షణాలు ఎవరికైతే ఉంటారో వారికి లాభం వచ్చే అవకాశం ఉంటుంది. పేషెన్స్గా ఉండి, ఓపికతో ఉండి, బిలీవ్నెస్, నమ్మకంతో, డిసిప్లిన్, క్రమశిస్తతో ఉంటూ నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటూ షేర్ మార్కెట్లో నాలెడ్జ్ అంటే షేర్ గురించి, షేర్ కంపెనీ గురించి అవగాహన చేసుకోవడం, ఎప్పుడు ఏ షేర్ కొనాలి, ఎప్పుడు అమ్మాలని అవగాహన ఉన్న వాళ్ళకు లాభాలు ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. కరేజ్తో, ధైర్యంతో ఉండాలి. ఎందుకంటే డబ్బుతో సంబంధం కాబట్టి మనము డబ్బు పెట్టి హాయిగా బిజినెస్ చేసుకుంటూ లాంగ్ రన్ ఉండాలి. కనీసం ఒక షేర్ ఉన్న తర్వాత 3 months నుంచి 1 year ఇస్తే కానీ దాని యొక్క హెచ్చుతగ్గులు మీరు చూసే అవకాశం కనిపిస్తుంది. అండ్ సొంత డబ్బుతోనే ఈ బిజినెస్ ప్రారంభించాలి. సో టుడే మీరు బిజినెస్ ఇండెక్స్, సో మన బిజినెస్ ఇండెక్స్ కూడా మన షేర్ మార్కెట్ ఉపయోగపడుతుంది. ఈ బిజినెస్ ఇండెక్స్లో మీకు యూఎస్ఏ మార్కెట్, యూరోపియన్ మార్కెట్స్ అండ్ ఆసియా మార్కెట్, ఈ మూడు కంట్రీస్ ఈ దేశాల యొక్క స్టాక్ మార్కెట్ యొక్క ప్రభావం మన దేశంపై పడే అవకాశం ఉంటుంది. కాబట్టి వీటి హెచ్చుతగ్గులు కూడా మన మార్కెట్పై పడే అవకాశం ఉంటుంది. కాబట్టి వీటిని గమనించాలి. సో ఇవి ఎలా పనిచేస్తున్నాయి. సో యూఎస్ఏ మార్కెట్స్ మన మార్కెట్ హాలిడే ఉండే మన అయోధ్యలో రామాల సందర్భంగా. సో డౌజోన్స్ మన అమెరికా మార్కెట్ ఫ్లాట్ ఎండ్ అయింది. ఈవెన్ యూరోపియా కూడా ఫ్లాట్ మంచిగా లాభాల బాట ఎండ్ అయింది. కాబట్టి ఈరోజు మన ఇండియన్ మార్కెట్ లాభాల బాటలో నడిచే అవకాశం ఉంది. డౌజోన్స్ 138 పాయింట్స్ అప్, నాస్డాక్ 49 పాయింట్స్ అప్, S&P 11 పాయింట్స్ అప్. అండ్ యూరోపియన్ మార్కెట్ కూడా ఇంగ్లాండ్ 26 పాయింట్స్ అప్, ఫ్రాన్స్ 42 అండ్ జర్మన్ 120 అప్. సో సింగపూర్ ఆసియా మార్కెట్స్ అన్ని పొద్దున 6:30కి ఓపెన్ అవుతాయి. ఈరోజు అన్ని లాభాల బాట నడుస్తున్నాయి. అండ్ సింగపూర్ నిఫ్టీ 160 పాయింట్ అప్లో నడుస్తుంది. చైనా మాత్రం 20% డౌన్లో ఉంది. తైవాన్ 68 పాయింట్స్ అప్లో ఉంది. జపాన్ కూడా 176 అప్లో ఉంది. సో దీని మూలంగా మన ఇండియన్ మార్కెట్స్ టుడే ఓపెనింగ్ గ్యాప్ అప్తో ఓపెన్ అవకాశం ఉంది. అది గమనించండి. ఫారినర్స్ మొన్న సెల్ 545 crores అమ్మారు. అట్లే మ్యూచువల్ ఫండ్స్ కూడా 790 crores అమ్మారు. గుర్తించండి. బ్యాంక్ నిఫ్టీ 110 అంటే సిల్వర్ 110 పాయింట్స్ అప్ ఉంది. బ్యాంక్ నిఫ్టీ కూడా 340 crores అప్ ఉంది. సెనెక్స్ కూడా 231 అప్ ఉంది. మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ కొద్దిగా తగ్గాయి. మిడ్ క్యాప్ 52 పాయింట్స్ తగ్గి స్మాల్ క్యాప్ 20 తగ్గింది. ఇండెక్స్ తగ్గుతుంది. ఇండెక్స్ తగ్గాలి. 15 దాటితే మార్కెట్ పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది తగ్గుతుంది. కాబట్టి మార్కెట్కు భరోసా ఉన్నట్టు అని మార్కెట్ పెరిగే అవకాశం ఉన్నట్టు కనిపిస్తుంది. అట్లనే నిఫ్టీ పీసార్ రేట్ కూడా తగ్గుతుంది. ఇది 1 కన్నా ఎక్కువ ఉంటే మార్కెట్ పడే అవకాశం ఉంటుంది. సో మొన్న సాడినాడు 0.96 ఉంటే ఇప్పుడు 0.86 వస్తుంది. సో మార్కెట్కు కాల్స్ ఎక్కువనే కాబట్టి మార్కెట్ పెరగడానికి అవకాశం ఉంది. అది గమనించండి. సో ఇక్కడ సోర్స్ ఆఫ్ డాటా స్క్రీన్ నుంచి కూడా అవుతుంది. ఈరోజు వార్తలు ఎక్కువ 2 days వార్తలు ఎక్కువ కాబట్టి ఈరోజు ప్రైస్ అనాలిసిస్ కానీ మన టెక్నికల్ అనాలిసిస్ లేదు. సో ఈ షేర్లు ఆల్మోస్ట్ ఈరోజు 20 షేర్లు ఉన్నాయి. నేను ఆల్మోస్ట్ మీకు ఫండమెంటల్ షేర్ ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నా. ఈ షేర్లు ఫండమెంటల్గా ఉండి రేపు హెచ్చుతగ్గులు అయినా కానీ మళ్ళీ పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ షేర్లో మనము నిర్భయంగా నిరంతరంగా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. సో ఈ షేర్లు కూడా పెరిగి తగ్గుతుంటాయి. కాబట్టి ఫండమెంటల్ షేర్ ఈ యొక్క లక్షణం కూడా అదే. కొద్ది రోజులు పెరిగిన తర్వాత మళ్ళీ కొద్ది రోజులు తగ్గుతుంది. సో మన కింద కొని పైన అమ్ముకుంటూ పోవాలి. సో ఇక్కడున్న షేర్లను గమనించండి. ఇవన్నీ పెరగడానికి అవకాశం ఉన్నాయి ఈరోజు. అండ్ తర్వాత కూడా తగ్గి కూడా పెరగడానికి అవకాశం ఉంటుంది. గమనించండి. సో ఇన్ఫర్మేషన్ నోట్ చేసుకొని ఇవి 3 months వరకు వాల్యూ ఉంటుంది. కాబట్టి ఇవి ఆల్మోస్ట్ ప్రైవేట్లో ఉన్నాయి. కాబట్టి ఇవి పెరిగి తగ్గుతుంటాయి 3 monthsలో. అది గుర్తించండి. ఐసిఐసిఐ బ్యాంకు నెట్ ప్రాఫిట్ ఆల్మోస్ట్ 11,552 crores, ఆల్మోస్ట్ 26% అప్ కంపేర్ టు లాస్ట్ ఇయర్. అండ్ జమ్మూ కాశ్మీర్ బ్యాంక్ కూడా 30% అప్తో 421 crores సంపాదించింది.
హీరో కూడా 67 పాయింట్స్ అప్పుతో 3,00,000 crores సంపాదించింది. యూబీఐ బ్యాంక్ కూడా 60% అప్పుతో 3,500 crores సంపాదించింది. అండ్ ఈ ఒక వార్త వచ్చింది, సుమారు 5 crores devotees will visit అయోధ్య ఇయర్ బై జెఫ్రీస్ అని ఇచ్చాడు. అంటే ఇప్పుడు అయోధ్య నేను రామాలయం ఓపెనింగ్ అయింది కాబట్టి సుమారు 5 కోట్లు అంటే ఆల్మోస్ట్ ప్రతి నెల 50 లక్షల మంది విజిట్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి అక్కడ ఉండే కంపెనీలన్నీ పెరగడానికి అవకాశం ఉంది. అందులో కామత్ హోటల్ రీసెంట్గా అక్కడ హోటల్స్ ప్రారంభించింది. ఇండియా హోటల్, ఈవెన్ లెమన్ హోటల్ కూడా తర్వాత కూడా వాళ్ళ బ్రాంచెస్ ఓపెన్ చేయవచ్చు. కాబట్టి అయోధ్యకు ఫ్యూచర్ ఉంది కాబట్టి అయోధ్యకు సంబంధించిన షేర్లు కూడా మీరు దృష్టి పెట్టండి. సో ఇక్కడ మీకు కామత్ హోటల్ ఇచ్చాడు. అండ్ కరూర్ వైస్ బ్యాంక్ కూడా నెట్ 42% పెరిగి 40 crores సంపాదించింది, అది గుర్తించండి. అండ్ బిజినెస్ స్టాండర్డ్లో సెంట్రల్ బ్యాంక్ కూడా సిబిఐ కూడా రిజల్ట్ ప్రకటించింది. 57 పాయింట్ అప్తో 718 crores, అది గుర్తించండి. అండ్ ఏసీ మ్యానుఫ్యాక్చర్ వోల్టాస్ కూడా పెరగడానికి అవకాశం ఉందని చెప్తున్నాను. ఎందుకంటే సమ్మర్లో అవి దాని యొక్క వాడకం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇప్పుడు వీటిని మనం వింటర్లో కొనాలి. ఇప్పుడు బిగినింగ్ కాబట్టి ఈ మంత్ మన ఫిబ్రవరిలో అండ్ మీకు మార్చ్ అండ్ ఏప్రిల్ మే జూన్లో మంచి సేల్స్ ఉంటాయి కాబట్టి ఆ సేల్స్ ఇప్పుడు కొంటే లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది, గుర్తించండి. అట్లనే ఫ్రమ్ ఐఆర్సిటీసీ ఐటీ స్టాక్స్ కూడా మా రామ్ టెంపుల్ ఓపెనింగ్ సందర్భంగా ఈ షేర్ పెరగడం, అన్ని రైల్వే స్టేషన్ వెళ్ళడానికి అవకాశం ఉంది. హైదరాబాద్ ఇంతకుముందు మనం ఆల్మోస్ట్ ఒక 1 week ముందు ఒక వార్త ఇచ్చాము. మన ఇండియన్ గవర్నమెంట్ 100 రోజులు 100 ట్రైన్లు కొత్తగా అక్కడ నడపడానికి డిసైడ్ చేసింది కాబట్టి రైల్వే స్టేషన్ పెరగడానికి అవకాశం ఉంటుంది. సో ప్రతి రైల్వే స్టేషన్ కూడా తగ్గినప్పుడు తీసుకొని షేరు మన ప్రాఫిట్ కూడా బుక్ చేసుకోవాలి. 100 షేర్లు కొన్ని 50 అమ్మేసి మళ్ళీ పెరిగినప్పుడు అమ్మడం, తగ్గినప్పుడు కొనడం చేస్తుండాలి, గుర్తించండి. లైవ్ మినిట్ ప్రకారం ట్రెండింగ్ షేర్ కింద కోల్ ఇండియా ఉంది. కోల్ ఇండియా కూడా మన కొత్త వెంచర్లో పోతున్నట్టు పవర్ జనరేషన్ చెప్పింది. ఈ షేర్లో ఫండమెంటల్ కంపెనీ, మంచి డివిడెండ్ పేయింగ్ కంపెనీ, అది గుర్తుపెట్టుకోండి. బిజినెస్ లైన్ ప్రకారము ఇండస్ట్రీ జేఎస్పీఎల్ ఒక పవర్ ప్లాంట్ మన ఒరిస్సాలో ప్రారంభించిన వార్త వచ్చింది. ఇది కూడా పెరగడానికి అవుతుంది. అంటే ఎలక్ట్రాన్ ఇంజనీరింగ్ కూడా సుమారు 83 crores ఒక ఆర్డర్ వచ్చినట్టు వార్త వచ్చింది, అది గమనించండి. అండ్ కళ్యాణ్ జ్యువెల్స్ కూడా అన్వేల్ రామాయణ్ ఇన్స్పైర్డ్ డిజైన్స్ ఈ న్యూ కలెక్షన్ హెడ్ ఆఫ్ రామ్ మందిర్ ఇనాగ్రేషన్ సందర్భంగా కళ్యాణ్ జ్యువెల్స్ కూడా కొత్త డిజైన్స్ రామాయణ్ సంబంధించినవి వాళ్ళు ఓపెన్ చేయబోతున్నారు, ప్రారంభిస్తున్నారు, డిజైన్ చేయబోతున్నారు. ఇంతకుముందు ఒక వార్త చెప్పాము, కళ్యాణ్ జ్యువెలరీ అక్కడ 250 బ్రాంచ్ ఓపెన్ చేసింది. సో కళ్యాణ్ జ్యువెలరీ కూడా పెట్టడానికి అవకాశం ఉంది, తగ్గినప్పుడు తీసుకొచ్చారు, గుర్తించండి. సో ఇక్కడ ఉన్న షేర్లు ఆల్మోస్ట్ నేను ఫండమెంటల్ షేర్స్ తీసుకొస్తున్నాను కాబట్టి ఇక్కడున్న షేర్ కూడా ఆల్మోస్ట్ తగ్గినా కానీ దాన్ని ఎటువంటి ఆందోళన చేయకుండా కొద్దిగా ఇన్ఫర్మేషన్ చూసుకుంటూ కొంటూ పోతే లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది, గుర్తించండి. కేవల్ కిరణ్ క్లోతింగ్ కూడా సుమారు నెట్ ప్రాఫిట్ 30 crores వచ్చింది, అంతకుముందు 27 crores, ఇదిగా గుర్తించండి. ఐసిఐసిఐ బ్యాంకులో మంచి రిజల్ట్ ఇచ్చింది. ఈరోజు నిఫ్టీ బ్యాంకులో పెరిగే అవకాశం ఉంది. ఆల్మోస్ట్ 22% పెరిగింది, సుమారు 10,270 crores ఉంది. సో ఈ బ్యాంకు ఫండమెంటల్ కంపెనీ తగ్గినప్పుడు తీసుకోవాల్సిన షేరు అండ్ ప్రాఫిట్ కూడా బుక్ చేసుకుంటూ పోవాలి, అది గుర్తించండి. టాటా మోటార్ కూడా తన రేట్స్ పెంచబోతున్నట్టు వార్త వస్తుంది. తనకు ఉన్న ఆల్ వెహికల్స్ ప్యాసింజర్స్ అలాంటి టైప్లో అండ్ ఇది ఫిబ్రవరి 1 నుంచి కాబట్టి టాటా మోటార్స్ షేర్ కూడా వెళ్ళడానికి అవకాశం ఉంది. అతన్ని ఆర్ట్ స్టాక్ కింద ఇండియన్ ఓటర్స్ ఇచ్చారు. మీ ఇందాక చెప్పాను, అయోధ్య మూలంగా ఈ ఓల్డర్స్ అని పెరగడానికి అవకాశం ఉంది, గుర్తించండి. సిప్లా కూడా మంచి రిజల్ట్ ప్రకటించింది, సుమారు 30% అప్ అయి 1,068 crores. సో సిప్లా కూడా పెరగడానికి అవకాశం ఉంది, గుర్తించండి. అండ్ ఫైనాన్స్ ఎక్స్పర్ట్ ప్రజా ఇండస్ట్రీ స్టార్ట్ మేకింగ్ జెట్ ఫ్యూయల్ ఫ్రమ్ ఆల్కహాల్. సో ప్రజా ఇండస్ట్రీ ఆల్రెడీ షుగర్ ప్రొడక్షన్, ఇథనాల్ చేస్తుంది. ఇప్పుడు జెట్కు సంబంధించిన ఫ్యూయల్ కూడా ఆల్కహాల్ నుంచి మేకింగ్ చేయబట్టి వార్త వస్తుంది కాబట్టి ఫండమెంటల్ కంపెనీ ఈ షేర్ కూడా తగ్గినప్పుడు తీసుకోవాల్సింది. అండ్ ఇండియన్ ఓటర్స్ సైన్స్ థర్డ్ ఓటర్ అయోధ్యలో 3వ ఓటర్స్ పెట్టబోతున్నట్టు వార్త వస్తుంది. ఇందాక చెప్పాను, అయోధ్యలో ఓటర్స్ అని ఓటర్కి సంబంధించిన ఇతరులకు సంబంధించిన బిజినెస్ కూడా ఉన్నాయి, చాలా ఓటర్స్ అండ్ ఇండస్ట్రీస్ అవన్నీ పెరగడానికి అవకాశం ఉంది, అవి గుర్తించండి. సో ఇక్కడ మన చదివిన వార్తల్లో మా క్యాష్ షార్ట్ కింద మీకు ఒక కొత్త సీరీస్గా ప్రారంభించాను. సో నా ప్రకారం ఈరోజు కామత్ హోటల్లో ఐఆర్సిటీస్ పెరగడానికి అవకాశం ఉంది, అది గుర్తించండి. మీకు ఎస్టేట్ కూడా సన్ ఫార్మేషన్, అది కూడా ఫండమెంటల్ షేర్ ఈరోజు సిప్లా ఉంది, అది కూడా పెరగడానికి అవకాశం ఉంది, గుర్తించండి. అండ్ ఇక్కడ బ్యాండ్లో విజన్ ఆప్షన్ బ్యాండ్లో ఓఎఫ్ఎస్, ఐఆర్సిటీస్, నేషనల్ అల్యూమినియం, ఆర్బీఎల్ బ్యాంకు, బలం చిన్, సేలు, జీల్ అండ్ పాలిక్యాబ్, డెల్టా కార్పొరేషన్, ఐఎక్స్ అండ్ ఆదిత్య బిర్లా ఫ్యాషన్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా బ్యాన్లో ఉన్నాయి. బ్యాన్లోనే అంటే అర్థం ఏంటంటే ఈ ఫ్యూచర్ ఆప్షన్స్లో ఈరోజు కొనడానికి వీలు ఉండదు, కానీ ఎవరైతే పొజిషన్స్ వారు అమ్మడానికి వీలు ఉంటుంది కాబట్టి ఈ షేర్లు ఎక్కువ హెచ్చుతగ్గులు ఉంటాయి, అంటే పెరగకపోవచ్చు, అది గుర్తించండి.
సో ఈరోజు రిజల్ట్ సీజన్ ఉంది. ఈరోజు యాక్సిస్ బ్యాంకు, ఆర్ఎస్ఎల్ లిమిటెడ్, పిడిలైట్ ఇండస్ట్రీ, హ్యావెల్స్, సీజీ పవర్, యుటైల్ స్పీడ్స్ అండ్ ట్రాన్స్పాక్ ఇండస్ట్రీ ఇక్కడ కూడా రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది. సో ఇవన్నీ ఇందాక చెప్పిన అన్ని ఆల్మోస్ట్ 20 షేర్స్ ఫండమెంటల్ కంపెనీలు తగ్గినప్పుడు తీసుకుంటూ మరి యావరేజ్ చేసుకుంటూ అమ్ముకుంటూ మళ్ళీ తగ్గినప్పుడు కొంటూ లాభాలు బుక్ చేసుకుంటూ పోవాలి. సో వార్త ముగించే ముందు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ మరొకసారి దాన్ని ప్రతిసారి లైక్ చేయండి. లైక్ చేస్తే మిగతా వాళ్ళకు కూడా ఒక ఇన్స్పిరేషన్ ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేసుకొని నాకు మరో సపోర్ట్ ఇస్తాను భావిస్తున్నా. ముందు మంచి వీడియో ఇవ్వడానికి నాకు ఒక అవకాశం ఇచ్చేవారు అవుతారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టుడే మిర్రర్. మళ్ళీ రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.